107 కేసులు మన నమోదు కాగా పరిహారం కింద దాదాపు 4 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్గ్రేషియా, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారం మొత్తాన్ని గణనీయంగా పెంచాం. అంతకుముందు 5 లక్షలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు పెంచాం. గాయపడిన వారికి పరిహారం 2 లక్షలు పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి మన కర్ణాటక ప్రభుత్వం సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఇప్పటి వరకు 8 ఆపరేషన్స్ని విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుంచి ప్రజలకి పంటలకి రక్షణ కల్పించాం. అలాగే ఏఐ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ఏనుగులు మరి ఇతర జంతువులు వచ్చే ముందస్తు హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థని అటవీ సరిహద్దు గ్రామాల్లో అమలు చేస్తూ ఉన్నాం. అడ్వాన్స్డ్ వెదర్ అండ్ అలర్ట్ రిపోర్టింగ్ సిస్టమ్ మరి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బల్క్ మెసేజింగ్ సిస్టమ్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ని కాన్ఫ్లిక్ట్గా కాకుండా రెస్పాన్సిబుల్, బాధ్యతగా ఒక కోలివింగ్గా మార్చడం. అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. అటవీ శాఖ అధికారులకి, ఫ్రంట్లైన్ సిబ్బంది వారి అంకిత భావం, కష్టపడి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఎన్జిఓస్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. అలాగే వైల్డ్ లైఫ్ ఫండ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఈస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ సొసైటీ వంటి నిబద్ధతతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. కలిసి జీవిద్దాం, కలిసి బతుకుదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.